ప్రణామాలు మహర్షి, మీకిదే మా స్వాగతం. ప్రణామాలు ఋషివర్యులారా. ఋషివర్యులారా, మీ స్థానాల్లో ఆసీనులు కండి. ఏమిటి సంగతి శౌనకముని? మీ ముఖంలో నాకు జిజ్ఞాస కనిపిస్తోంది. సురుచి మహర్షి, మీరు సరిగ్గానే గుర్తించారు. నేడు నా మనస్సులో తీవ్రమైన జిజ్ఞాస మేల్కొంది. ఏమిటా జిజ్ఞాస వత్స? మహాముని, మీరు మాకు చేస్తున్న ఉపకారానికి మీకెంతో రుణపడిపోయాం. ఇంతకాలం మీరు పురాణాల్లోని అనేక గాథలను వినిపించి మాలోని అజ్ఞానాంధకారాన్ని పాలద్రోలుతూ వస్తున్నారు. నేడు మేము బ్రహ్మస్వరూపుడు పార్వతీపుత్రుడైన గణేశుని దివ్యచరిత్ర వినాలని ఎంతో కుతూహలంతో ఉన్నాము. ఆ కథలు వినిపించి మమ్మల్ని తరింపచేయండి మహర్షి. మీరా చరిత్రను వినిపిస్తే మా వంటి గజానన భక్తులకు మహదానందంగా ఉంటుంది. తప్పకుండా శౌనకముని, తప్పకుండా. ఋషివరులారా, ఈరోజు మనం సిద్ధిబుద్ధుల ప్రాణవల్లభుడు భగవత్ స్వరూపుడైన శ్రీ గణేశుని గురించి చెప్పుకుందాం. అజ్ఞానాంధకారాన్ని తొలగించుకోవడానికి ఏకైక మార్గం జ్ఞానజ్యోతిని వెలిగించుకోవడం ఒక్కటే. అజ్ఞానాంధకారం అప్పుడు దానంతటదే తొలగిపోతుంది. జ్ఞానం అనేది జలప్రవాహం వంటిది. ఎవరికి జ్ఞానపిపాస ఉంటుందో వారికే ఆ జలం లభిస్తుంది. అందుకే పెద్దలు చెప్పారు, జ్ఞాన సముపార్జన చేయని మనిషి అజ్ఞానాంధకారంలోనే ఉండిపోతాడు. చెప్పండి శౌనకముని, దేవదేవుడైన గణేశుని విషయంలో మీరేం తెలుసుకోదలుచుకున్నారు? మీ సందేహం ఏమిటో చెప్పండి. సురుచి మహర్షి, మా అందరికీ కలిగిన ఒకే ఒక సందేహం, ఎందువల్ల గజాననుడైన గణేశుడు అందరికంటే ముందుగా పూజింపబడుతున్నాడు? ప్రతి శుభకార్యంలోనూ ప్రప్రథమ పూజను అందుకునే హక్కు ఆయనకు ఎలా లభించిందో చెప్పండి. ఈ విషయాన్ని మీరు సవివరంగాను ఆసక్తికరంగా చెప్పమని మా అందరి పక్షాన నేను మిమ్మల్ని సవినయంగా వేడుకుంటున్నాను. శౌనకముని, మీ సందేహం, మీ జిజ్ఞాస ప్రశంసనీయం, పరమార్థదాయకం. ఆ పవిత్ర గాథను నేను మీకు తప్పక వినిపిస్తాను. ఈ కథను నారదుల వారికి గణేశుని పరమభక్తులైన బ్రహ్మదేవులు వినిపించారు. భగవంతుడైన గజాననుని పవిత్ర కథను వ్యాసుల వారు నాకు వినిపించారు. ఆ కథనే మీ అందరికీ చెప్పబోతున్నాను. శ్రద్ధగా వినండి. ఈ కథ జరిగిన కాలం ఏదంటే, జగన్నాథుడు శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన రేణుకాపుత్రుడు పరశురాముని కాలం నాటిది. 21 మార్లు క్షత్రియ సంహారం చేసిన ఆ పరశురాముడు ఒకరోజు తన పరమదైవం, తనకు గురువు అయినటువంటి పరమేశ్వరుని దర్శించి ఆశీస్సులు అందుకోవడానికి కైలాస పర్వతానికి వెళ్ళారు. ఆ పరశురాముని పదఘట్టనల తాకిడి కారణంగా భూమి యావత్తు కంపించిపోయి దద్దరిల్లేదట. ప్రణామాలు మహర్షి. ఓ మహాముని, ఈ వైపుగా మీరు ఎక్కడికి వెళ్ళదలుచుకున్నారు? బాలక, ప్రస్తుతం మేము పరమశివుడు మహాదేవుణ్ణి, లోకమాత ఉమాదేవిని దర్శించడానికి వచ్చాం. మీ సంకల్పం అత్యుత్తమమైనదే కానీ ప్రస్తుతానికి అది సంభవం కాదు. బాలక, మా వంటి మహర్షికి అసంభవం అనేదే లేదు. క్షమించండి మహర్షి, నేను నిస్సహాయుణ్ణి. మీరు లోపలికి వెళ్ళటానికి నేను అనుమతించలేను. బాలక,
బహుశా నీకు తెలియదేమో, నీ సమక్షాన్ని ఇక్కడ నిలబడి ఉన్నది ఎవరో నీకు తెలిసినట్లు లేదు. 21 మార్లు భూమండలంపై క్షత్రియ జాతిని సమూలంగా నాశనం చేసి సుచండు, సమరసిద్ధి వంటి బలవంతుల్ని హతమార్చిన పరశురాముణ్ణి నేను. మునివర్య, మీరు మహాశక్తివంతులు అన్న విషయంలో నాకు ఎలాంటి సందేహమూ లేదు. కానీ నేను మా జనకుడైన పరమేశ్వరుని ఆజ్ఞను, మా జనని అయిన పార్వతీదేవి ఆజ్ఞను ఎలా ఉల్లంఘించగలను? మితిమీరక బాలక, మమ్మల్ని రెచ్చగొట్టకు. ప్రస్తుతం మాకు మహాదేవుని దర్శించడం చాలా ముఖ్యం. ఆయన్ని దర్శించకుండా మేము తిరిగి వెళ్ళడం అసంభవం. కానీ మునివర్య, ప్రస్తుతం మీరు ఇక్కడ ఆగక తప్పదు. ఎందుకంటే ఏ కార్యంలోనూ తొందరపాటు కూడదు. శాస్త్ర ప్రకారం చూసిన దేవుణ్ణి, గురువుని, మహారాజుని దర్శించాలి అంటే ముందుగా వారి అనుమతి తీసుకోవాలి. దర్శనం ఇవ్వడానికి వారు అంగీకరించినప్పుడే వారి వద్దకు వెళ్ళాలి. మీకు తెలియని శాస్త్రము, జ్ఞానము లేవు. అందువలన తమరు ద్వారం వద్దనే వేచి ఉండడం మంచిది. లేదు, ఎవరైనా ఒక శివభక్తుడు తన ఇష్టదైవాన్ని దర్శించడానికి ఎలాంటి అనుమతి, ఎవరి ఆజ్ఞ అవసరం లేదు. నువ్వేమో ఒక పసిబాలుడివి. మా శక్తి ఎలాంటిదో నీకు తెలియదు. బుద్ధిగా మా దారికి అడ్డు తొలగు. మునివర్య, మీ శక్తుల గురించి బెదిరించి కానీ, మొండిపట్టు పట్టి కానీ లోపలికి వెళ్ళాలని ప్రయత్నిస్తే నేను మిమ్మల్ని ఆపక తప్పదు. బాలక, నువ్వు అడ్డు తప్పుకోకపోతే మా ఈ పరశువు తన శక్తిని చూపించవలసి వస్తుంది. మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వు. అది మాత్రం అసంభవం. నాకు నా జననీ జనకుల ఆదేశం లభించేంత వరకు నేను మిమ్మల్ని ఇక్కడే నిలువరించడం నా బాధ్యత. నారాయణ నారాయణ నారాయణ. రేణుకాపుత్రుడు పరశురాముడితో పార్వతీదేవి పుత్రుడు యుద్ధమా? భూమండలాన్ని క్షత్రియ రహితం చేసిన మహావీరుడితో చిన్నారి బాలుడు పోరాడటమా? మీరు మీ ఇష్టదైవాన్ని దర్శించడానికి నిరీక్షించలేని పక్షంలో నేను మాత్రం ఏం చేయగలను? మీరు మళ్ళీ రావాల్సిందే. ఇది క్షత్రియ వినాశకుడు పరశురాముడికి ఘోర అవమానం. తన ఇష్టదైవం దర్శనార్థం వచ్చి దర్శించకుండానే తిరిగి వెళ్ళిపోవడమా? ఇది పూర్తిగా అసంభవం. ఇకనైనా మా దారికి అడ్డు తొలగు బాలక. విశ్వమంతా కలవరమా? ఇది మహాసంగ్రామ సూచన కాదు కదా? నారాయణ నారాయణ. పరశురాముణ్ణి గింటివేయగల ఈ బాలుడు అవతార పురుషుడై ఉండాలి. వరుణదేవా, వాయుదేవా, ఎక్కడో ఏదో విపరీతం జరుగుతున్నట్టు అనిపిస్తోంది. మీకు అనిపిస్తోందా? అవును దేవేంద్ర, విశ్వమంతా ఇలా కంపిస్తోందేమిటి? దేవతలారా, ఇదేదో భవిష్యత్తులో రాగల అనర్థానికి సంకేతంలా ఉంది. ఇది నన్ను కూడా భయభీతుని చేసింది. నిస్సందేహంగా ఏదో ఒక లోకంలో జరగనున్న అనర్థానికి ఇది సూచన. అనర్థమా? అవును దేవతలారా, జరగరాని అనర్థం ఏదో జరగబోతోంది. దాన్ని ఎలా నివారించడం? నాకు భయంగా ఉంది. ఈ సంఘటన సకల సృష్టి వినాశనానికి దారితీస్తుందేమోనని. నారాయణ నారాయణ. స్వాగతం దేవఋషి, స్వాగతం. ప్రస్తుతం తమరు ఎక్కడి నుంచి వేయించేస్తున్నారు? ఏదైనా వార్త తెచ్చారా? దేవర్షి, మా దేవతలందరం భవిష్యత్తు గురించి ఆందోళన పడుతున్నాం. దేవర్షి, మా ఈ ఆందోళన త్వరలో రానున్న అనర్థానికి సంకేతం కాదు కదా? ప్రస్తుతం జరుగుతున్నదంతా ఘోర అనర్థమే అనుకోండి దేవేంద్ర. అనర్థమా? అంటే మాకేం అర్థం కావడం లేదు దేవర్షి. అనర్థం జరుగుతుందని మీరంత నిశ్చయంగా ఎలా చెప్పగలుగుతున్నారు? నారాయణ నారాయణ. దేవేంద్ర, నేను చూసిన దృశ్యం ఎలాంటిదంటే అది చూసి నా గుండె దడదడలాడిపోయింది. పరిణామం ఏమవుతుందో తెలియదు కానీ నాకు మాత్రం ప్రళయకాలం దగ్గరైనట్లుంది దేవేంద్ర, దగ్గరైనట్లుంది. నారద, మిమ్మల్ని అంత భయభీతులు చేసిన ఆ ప్రళయ సంకేతం ఏమిటి? ఆ తారకాసురుడు గాని మళ్ళీ ఏదైనా దేవలోకంపై దాడి చేశాడా? నారాయణ నారాయణ. ఆ తారకాసుడు ఏదైనా దేవలోకంపై దాడి చేసి ఉంటే దేవేంద్ర, అప్పుడు ఈ సకల సృష్టి అలా ఎందుకు కంపించిపోతుంది? అంటే ఈ విశ్వాన్నంతా కంపింపచేసిన వేరొక సంఘటన కూడా ఉందా? అదేమై ఉంటుంది?
ఆ త్రిప్రాంతకుడైన మహాదేవుడు విలయ తాండవానికి దిగారా? యమధర్మరాజా, మీకు తెలియని చావు పుట్టుకలు ఉండవు. సృష్టి యావత్తు విలయమయ్యే సమయం ఆసన్నమైందంటారా? పరిస్థితుల మార్పు నన్ను కూడా ఆశ్చర్యంలో ముంచేసింది. ఆ మార్పుని నారదుల వారు చూసినట్లయితే ఆ సంఘటన గురించి వివరంగా ఆయన దేవేంద్రుడికి చెప్పాలి. దేవర్షి, మీరు నిరంతరం మా దేవతల శ్రేయస్సును కోరేవారు. మిమ్మల్ని అత్యంత భయభీతులు చేసినటువంటి ఆ సంఘటన ఏదో మాకు వివరంగా చెప్పండి. దేవేంద్ర, నేను భూమండలాన్ని క్షత్రియరహితం చేసిన మహావీరుడు రేణుకాపుత్రుడు పరశురాముడికి పార్వతీపుత్రుడైన బాలగణేశునికి మధ్య యుద్ధం చెలరేగడం చూసి వచ్చాను. ఏమిటి? రేణుకాపుత్రుడైన పరశురాముడికి ఒక పసిబాలుడి గణేశునికి యుద్ధమా? అవును దేవేంద్ర. ఆ గణేశుడు సాక్షాత్తు తన గురువైన శివపుత్రుడేనని పరశురాముడికి తెలియదా? ఆ పరశురాముడు ఆగ్రహంతో ఆ పసిబాలుని వధించినట్లయితే అప్పుడిక తక్షణమే సృష్టి యావత్తు సర్వనాశనం అయిపోతుంది. నారాయణ నారాయణ. ఏ పరశురాముడి పదఘట్టనాలతో లోకమంతా కంపించిపోతుందో అటువంటి వాడి పరాక్రమము ముందు ఒక పసిబాలుడు ఎంతసేపు నిలబడగలుగుతాడు? ప్రణామాలు లక్ష్మీదేవి. ప్రణామాలు బ్రహ్మదేవా. ప్రణామాలు జగత్పాలక. ప్రణామాలు బ్రహ్మదేవా. దేవా, విశ్వమంతా చెలరేగిన కలవరం కారణంగా నేను మీ సమక్షానికి రావలసి వచ్చింది. విశ్వమంతా ఇలా దద్దరిల్లిందంటే అది సకారణమే. రేణుకాపుత్రుడైన పరశురాముడు పార్వతీనందనుడైన గణేశుడితో యుద్ధం ఆరంభించటమే కారణం. ఓ జగత్పాలక, నాకు ఆందోళనగా ఉంది. మళ్ళీ మరొకసారి పరశురాముడి మహాపరశువు సృష్టిని రక్తసిక్తం చేస్తుందేమోనని. ఆ పరశువును నిరోధించనట్లయితే ఈ సంగ్రామం మహాసంగ్రామంగా మారిపోవచ్చు. ఈ సంగ్రామాన్ని నిలువరించాలి దేవా. పరశురాముణ్ణి నిలువరించడం ఎంతో కష్టతరమైనది బ్రహ్మదేవా. అతను తన పరశువును చేతబూని అత్యంత భయానక రూపాన్ని ధరిస్తాడు. అతన్ని నిలువరించడం కేవలం పరమశివుడికే సాధ్యం. ఈ మహాయుద్ధం చాలా జటిల సమస్య బ్రహ్మదేవా. భూలోకంలో క్షత్రియ వినాశనం చేసిన పరశురాముడెక్కడా? పసిబాలుడు ఆ గణేశుడెక్కడా? ఇది ఏ అనర్థానికి దారితీస్తుందో? అనర్థానికి దారితీసే అవకాశం చాలా ఉంది. ఆ జగజ్జనని పార్వతీదేవి మహాశక్తి రూపం ధరించి సృష్టి వినాశనానికి పాల్పడవచ్చు. పార్వతీదేవి ఆగ్రహించినట్లయితే ఆవిడేం చేస్తుందో చెప్పలేం. ఒక తల్లిగా ఆవిడ ఎలా సహిస్తుంది? తన పుత్రుడు గజాననుడైన గణేశుడికి ఎవరైనా హాని చేస్తే ఆవిడ ఊరుకోదు. ఆ యుద్ధం వినాశనంగా పరివర్తన చెందడానికి ముందుగానే మనం వెనువెంటనే దాన్ని నిలువరించాలి. కానీ దేవి, ప్రస్తుతం ఈ యుద్ధాన్ని ఆపటం అసంభవం. అసంభవమా? ఇదేం విచిత్రం బ్రహ్మదేవా. సృష్టికర్తగా మీరు నిర్దేశించిన విధానంలో ఆ పరమేశ్వరుని మహాశక్తిమంత శిష్యుడైన పరశురాముడి చేతుల్లోనే అతని గురుపుత్రుడు వధించబడతాడా? అతని చేతులు తన తమ్ముడి వధతో రక్తసిక్తం కావాలా? దేవి, సృష్టి విధానంలో ఏం రాసి ఉందో అది సముచిత సమయంలోనే వెల్లడవుతుంది. ఇక గజాననుడు గణేశుని విషయమంటారా? అతను తన విధిని స్వయంగా లిఖించుకోగల సమర్థుడు. ప్రస్తుత సమస్య విశ్వాన్ని వినాశనం నుంచి కాపాడటం, ఆ యుద్ధాన్ని నివారించటం. ఆ యుద్ధాన్ని ఆపగలవాడు కేవలం ఆ పరమేశ్వరుడొక్కడే. నిస్సందేహంగా. కానీ ప్రస్తుతం మహాదేవుడు ఆ యుద్ధాన్ని నిలువరించలేడు బ్రహ్మదేవా. ఏమిటి స్వామి మీరనేది? ఆ పరమశివుడు ఆపలేకపోతే మరెవరు ఆపగలరు? దేవా, విశ్వాన్ని ప్రళయం నుంచి కాపాడాలంటే మనం వెంటనే తక్షణమే
నీలకంఠుని సమక్షానికి వెళ్ళక తప్పదనుకుంటాను. ఇది చాలా సందిగ్ధ పరిస్థితి బ్రహ్మదేవ. దేవాదిదేవుడైన పరమేశ్వరుడు ప్రస్తుతం శయన మందిరంలో ఉన్నారు. పరమేశ్వరుడు శయనమందిరంలో ఉన్నా సరే ఏదో విధంగా మనం ఆయనను మేల్కొల్పవలసి ఉంది. సకల సృష్టి వినాశనానికి చేరువ కావడానికి ముందే మనం కైలాస పర్వతానికి చేరుకొని ఈ సంగ్రామాన్ని నిలువరించాలి. యుద్ధాన్ని నిలువరించినట్లయితే రానున్న ప్రళయం నుంచి ఈ విశ్వాన్ని ఎవరూ కాపాడలేరు. ఈ యుద్ధాన్ని ఆపుచేయగలిగిన వారు కేవలం పరమశివుడు ఒక్కడే. దేవర్షి, ఇక్కడ జరుగుతున్న ఈ మహాసంగ్రామం గురించి పరమేశ్వరునికి తెలిసే ఉంటుందంటారా? దేవేంద్ర, ఆయన చేసే మాయలు, నడిపించే లీలలు ఆ పరమశివుడికే తెలియాలి. కానీ ప్రస్తుతం ఆయన తన సైన్య మందిరంలో ఉన్నారు. కానీ దేవర్షి, ఆయన నిద్ర నుంచి మేలుకునే సమయానికి ఈ యుద్ధం మరింత అసాధారణ స్థాయికి చేరుకుంటుంది. ఆయన ఒక్కరు మాత్రమే ఈ మహాసంగ్రామాన్ని నిలవరించగలరు. శంభవాయ చ నమః శంకరాయ చ నమః శివాయ చ శివతరాయ చ